గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. స్పోర్ట్స్ పేజ్ సఫారీలతో జాగ్రత్త. దక్షిణాఫ్రికాతో భారత్ పోరు నేడే. వానొచ్చే పాక్కు కలిసొచ్చే. రచిన్ శతకం వృధా. ఫఖర్ జమాన్ సూపర్ సెంచరీ. 401 కొట్టిన కివీస్కు నిరాశే. ఆసీస్ పాంచ్, ఇంగ్లాండ్ అవుట్. వరుసగా 5వ విజయంతో సెమీస్కు చేరువ. సఖ్యత లేని ఇండియా. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎవరికి వారే. కాంగ్రెస్ సిట్టింగ్లపై అభ్యర్థులను నిలబెట్టిన సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిక ఖాయం. మృత్యుకోరల్లో చిన్నారులు. ఇప్పటికే 4,000 మంది పిల్లల దుర్మరణం. బందీలు విడుదలయ్యేదాకా దాడులు. ఇజ్రాయెల్ ఎదుర్కొనేందుకు మా ఫైటర్లు సిద్ధం. హమాస్. ఫైనల్లో మన అమ్మాయిలు. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ రాంచీ. సొంత గడ్డపై జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ అమ్మాయిలు ఫైనల్కు దూసుకెళ్లారు. భారత్కు కాంస్యం. జోహర్ బహ్రు. మలేసియా సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరడంతో విఫలమైన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. రష్మిక శివాని జోడీకి రజతం. హైదరాబాద్. జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ డబుల్స్లో శ్రీవల్లి రష్మిక శ్రావ్య శివాని జోడీ రజతంతో మెరిసింది. గోవాలో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రష్మిక శివాని ద్వయం 3-6, 1-6తో మహారాష్ట్ర జోడీ రుతుజా ప్రార్థన చేతిలో ఓడింది. ఇక సింగిల్స్ సెమీస్లో రష్మిక 6-1తో జిల్ దేశాయ్ పై నెగ్గి ఫైనల్స్కు చేరింది. కేసీఆర్ సింహం. ఆయన సింగిల్గానే వస్తారు. వ్యతిరేకులు ఒకటవుతున్నారు. అందరికీ తెలుసు. అప్రమత్తంగా ఉండాలి. మాపై అసంతృప్తి వాస్తవమే. అయినా గెలుస్తాం. మన పరిశ్రమల్ని బెంగళూరుకు తరలించే కుట్ర. డీకే శివకుమార్ ఫాక్స్కాన్కు లేఖ రాశారు. లేఖను చదివి వినిపించిన కేటీఆర్, వస్తువైనా మనిషైనా దూరమైతేనే విలువ తెలుస్తుంది. ఇద్దరు ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్ మీద కక్ష కట్టారు. నేను మంత్రిగా లేకున్నా హామీలను నెరవేరుస్తా. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బేకార్గాళ్లే. న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన సభలో కేటీఆర్ నకిలీ లేఖ సృష్టించారు. అసలు ఫాక్స్కాన్కు నేను లేఖ రాయలేదు. కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర సైబర్ క్రైమ్ కేసులో నమోదైంది. ధ్వజమెత్తిన డీకే శివకుమార్. తప్పుడు ప్రచారంలో కేటీఆర్ నంబర్ 1 టీపీసీసీ. 80,000 పుస్తకాలు చదివిన మేధావి. 1,00,000 కోట్లు గోదాట్లో పోశావు. ఇంజనీర్ల సలహాలు బేఖాతరు చేసిన కేసీఆర్, ఆయన ముక్కు నేలకు రాసి గద్దె దిగిపోవాలని. కాళేశ్వర వైఫల్యంపై సీబీఐ విచారణ కోరాలి. ప్రపంచంలోనే గొప్పదంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకం. కిషన్ రెడ్డి ఆగ్రహం. మేడిగడ్డ సందర్శన. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. లిక్కర్ స్కామ్లో కవితను వదిలేదే లేదు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణలో జనసేన పోటీ. బీజేపీతో పొత్తు. 8 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు. మరో 2 సీట్లపై కసరత్తు. పవన్తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం. 7న మోదీ సభలో పాల్గొనాలని ఆహ్వానం. ఏపీలో ఉమ్మడి మేనిఫెస్టో. ఏకతాటిపైకి టీడీపీ, జనసేన. బాబు, పవన్ కళ్యాణ్ చర్చలు. ఇటలీ నుంచి వస్తూనే చంద్రబాబు ఇంటికి పవన్. కాంగ్రెస్ గులాబీ కార్లు పోలీసులు పట్టుకెళ్లారు. కేసీఆర్ ఓవైసీ పిరికి పందలు. బండి సంజయ్ ధ్వజం. 6న నామినేషన్ దాఖలు. 7 నుంచి పాదయాత్ర షురు. 8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం. హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన. వాస్తవాల్ని పరిశీలించకుండా నివేదిక.
నీళ్లు తీసేసిన తర్వాతే కారణాలను అన్వేషించాలి. నీళ్లున్నప్పుడు చూసి నివేదిక ఇవ్వడమేంటి? సుందిళ్ల అన్నారం బ్యారేజీలను చూడకుండానే అభిప్రాయమా? కోరిన డాక్యుమెంట్లన్నీ ఇచ్చాం. ఎన్డీఎస్ఏకు రజత్ కుమార్ లేఖ. నేపాల్లో భారీ భూకంపం, 157 మంది మృతి, 160 మందికి గాయాలు. ఢిల్లీ, బీహార్లో పలుచోట్ల కంపించిన భూమి. కట్మాండ్. ఈడీ, దాని యాజమానులు పిచ్చికుక్కలు. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటికే 450 మందిని అరెస్టు చేసింది. ఓటమి తప్పదనే బఘేల్పై బీజేపీ కుట్ర. ఈసీకి ఫిర్యాదు చేస్తాం కాంగ్రెస్. బ్రిటిష్ వాళ్లనే తరిమికొట్టాం, మీకు భయపడతామా? ఖార్గే. రాయ్పూర్, బాలాఘాట్, న్యూఢిల్లీ. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్. గరీబ్ కళ్యాణ్ యోజన గడువు పొడిగింపు. ఛత్తీస్గఢ్ ఎన్నికల సభల్లో మోదీ ప్రకటన. రాయ్పూర్. ప్రధాని అభ్యర్థిని ప్రకటించాం, దానివల్ల కూటమి ఐక్యతకు ముప్పు. ఖార్గే. న్యూఢిల్లీ. బీఆర్ఎస్దే ఆధిక్యం. గులాబీ దళానికి 49 నుంచి 61 సీట్లు. కాంగ్రెస్కు 43 నుంచి 55 స్థానాలు. 5 నుంచి 11కు పరిమితం కానున్న బీజేపీ. ఏబీపీ సి ఓటర్ సర్వేలో వెల్లడి. హైదరాబాద్. కోనాయిపల్లి వెంకటేశునికి కేసీఆర్ పూజలు. నామినేషన్ పత్రాలపై సంతకాలు. సిద్దిపేట. చివరకు సీపీఐకి 1 స్థానం. గెలిచాక 1 ఎమ్మెల్సీ ఇస్తానన్న కాంగ్రెస్. ఒంటరిగానే సీపీఎం నేడు అభ్యర్థులు మేనిఫెస్టో. హైదరాబాద్. శ్రీధర్ బాబు, పొంగులేటి నామినేషన్. పోచారం రఘునందన్ రాజ్ సింగ్ కూడా. రెండో రోజు 140 నామినేషన్లు దాఖలు. హైదరాబాద్, బాన్సువాడ. నకిలీ లేఖ సృష్టించారు. ఫాక్స్కాన్కు ఏ లేఖ రాయలేదు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకే ఈ కుట్ర. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ధ్వజం. హైదరాబాద్, బెంగళూరు. డీకే అరుణ, విజయశాంతితో కాంగ్రెస్ చర్చలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ల కట్టడికి యత్నాలు. సిరిసిల్లలో కేటీఆర్పై తీన్మార్ మల్లన్నను దింపాలని యోచన. హైదరాబాద్. కామారెడ్డి బరిలో రేవంత్, కేసీఆర్పై పోటీ. 8న నామినేషన్. కోడంగల్లోనూ పోటీ. నిజామాబాద్ అర్బన్కు షబీర్ అలీ. హైదరాబాద్, కామారెడ్డి. 16 రోజులు, 54 బహిరంగ సభలు. 13 నుంచి 28 వరకు ఎన్నికల ప్రచారం. రోజుకు సగటున 3కు పైన సభలు. 16 రోజులు, 54 బహిరంగ సభలు. 13 నుంచి 28 వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం. రోజుకు సగటున 3కు పైగా సభలు. హైదరాబాద్. ఒక్కటైన లక్ష్మీ సరస్వతి. కాంగ్రెస్కు షాకు ఇచ్చిన మర్సుకోల సరస్వతి. చక్రం తిప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి కొత్త బలం. 2 మాజీ మంత్రి కొట్నాక భీమ్రావ్ కుమార్తెలు. ఆసిఫాబాద్. సారు కారు దిగండి, తనిఖీలు చేయాలి. చెక్పోస్టుల్లో పోలీసులు, కేంద్ర బలగాలు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ముమ్మర తనిఖీలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తప్పని చెక్కింగ్. ప్రభుత్వ పోలీసు వాహనాల్లోనూ సోదాలు చేస్తున్న వైనం. కుక్కర్లు, గ్రైండర్లు, స్పోర్ట్స్ కిట్లు. 3.93 కోట్ల విలువైన వస్తువులు సీజ్. శనివారం 61 లక్షల నగదు స్వాధీనం. కారుకు కొరకరాని కొయ్యలు. ఇప్పటిదాకా 17 చోట్ల బోని కొట్టని బీఆర్ఎస్. మజ్లీస్ 7 స్థానాలు మినహాయిస్తే మిగతావి 10. ఉమ్మడి ఖమ్మంలో 7, రంగారెడ్డిలో 2 స్థానాలు. గోషామహల్లోనూ గులాబీ పార్టీకి దక్కని విజయం. మూడు చోట్ల ప్రజా పంతా పోటీ. అశ్వారావుపేట, సత్తుపల్లి, సూర్యాపేట అభ్యర్థుల ప్రకటన. ఇల్లెందులో గుమ్మడి అనురాధకు మద్దతు. పోటు రంగారావు, ఖమ్మం.
కేసీఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి 2018 అఫిడవిట్పై ఈసీకి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు హైదరాబాద్. కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతల కొట్లాట, బూత్ కమిటీల నియామకంలో విభేదాలు, మాచారెడ్డి జడ్పీటీసీ ఎంపీపీ మధ్య ఘర్షణ, జడ్పీటీసీ మినుకూరి రంగారెడ్డికి స్వల్ప గాయాలు. సీఎం కేసీఆర్ ఆరా నేతల తీరుపై సీరియస్ కామారెడ్డి. కాంగ్రెస్తోనే ప్రజా ప్రభుత్వం, వార్డు స్థాయి నుంచే పాలన, సెక్రటేరియట్కే రాని సీఎం కేసీఆర్ మంత్రులను ఎమ్మెల్యేను దిష్టిబొమ్మలు చేసిండు. మేడిగడ్డ కుంగింది ఆయన డిజైన్ వల్లే. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి హైదరాబాద్. పొంగులేటి ఆస్తులు 434 కోట్ల రూపాయలు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి తరపున నామినేషన్ వేసిన సోదరుడు ఖమ్మం. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు కేసీఆర్. కాళేశ్వరం అశాస్త్రీయమని ఆనాడే చెప్పాం. పనుల్లో డొల్లతనం ఇప్పుడు బయటపడింది. బట్టి కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు ఎంపీ వెంకట్రెడ్డి నల్గొండ టౌన్. నీళ్లు తోడకుండానే నివేదిక, వాస్తవాలను పరిశీలించకుండా ఎలా ఇస్తారు? నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. రాష్ట్రాన్ని దోచుకుంది చాలక కేసీఆర్ తన కూతుర్ని ఢిల్లీకి పంపించారు. లిక్కర్ స్కామ్లో కవితను వదిలేది లేదు. ఆమె నంబర్ త్వరలోనే వస్తుంది. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ హైదరాబాద్. దివంగత జైపాల్ రెడ్డి పేరు మీద అవార్డు వచ్చే ఏడాది నుంచి ప్రదానం న్యూఢిల్లీ. హనుమంతుడు అందరివాడే పుస్తకావిష్కరణ 7న విహెచ్ హైదరాబాద్. 500 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే నీ కుటుంబాన్ని లేపేస్తాం, ముఖేష్ అంబానీకి బెదిరింపు ఇమెయిల్స్. వరంగల్ బీటెక్ విద్యార్థినికి బేడీలు, రిమాండ్. గుజరాత్లో మరో నిందితుడు అరెస్ట్. హైదరాబాద్ హన్మకొండ క్రైమ్. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.